హలో! మన చుట్టూ ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కదూ. పాలు పెరుగుగా మారడం, ఇనుము తుప్పు పట్టడం, ఇలా చాలా. అయితే ఒక మార్పు జరిగినప్పుడు అది కేవలం దాని ఆకారం మార్చుకుందా, లేక పూర్తిగా ఒక కొత్త పదార్థంగా మారిపోయిందా, అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందా అని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం? సో ఈరోజు మనం కొన్ని సింపుల్ యాక్టివిటీస్ చేస్తూ ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పడానికి ఉండే ఆధారాల కోసం వెతుకుదాం. రెడీనా? మన పరిశోధన ఇక్కడే మొదలవుతుంది. మన మొదటి క్లూ కోసం ఒక మెగ్నీషియం రిబ్బన్ను మండిద్దాం. చాలా సింపుల్గా అనిపించే ఈ పనిలో మనకు ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుందో చూద్దాం. దీని ప్రాసెస్ చాలా సులభం. ముందుగా ఓ 3-4 సెంటీమీటర్ల మెగ్నీషియం రిబ్బన్ తీసుకుని దాన్ని శాండ్ పేపర్తో నీట్గా రుద్దాలి. ఎందుకంటే దానిపైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, అది పోవాలన్నమాట. ఆ తర్వాత దాన్ని పటకార్తో జాగ్రత్తగా పట్టుకుని మంట మీద వేడిచేద్దాం. దానినుంచి వచ్చే బూడిదని ఒక వాచ్ గ్లాస్లో సేకరిద్దాం. అంతే. అబ్బా, చూడండి, ఆ రిబ్బన్ని మండించగానే ఏమైందో! అది మామూలు మంటలా కాదు, కళ్ళు చెదిరిపోయేంత ప్రకాశవంతమైన తెల్లటి వెలుగుతో మండుతోంది. దీపావళికి చిచ్చుబుడ్డి వెలిగించినట్టు కదూ. ఇది మనం గమనించాల్సిన మొదటి విషయం. ఇప్పుడు రెండో మార్పును గమనించండి. ముందు మన చేతిలో ఉన్న ఆ మెరిసే గట్టి రిబ్బను ఇప్పుడేమైంది? ఒక తెల్లటి పొడిలా, బూడిదలా మారిపోయింది. దాని అసలు రూపమే పూర్తిగా పోయింది. సరే, ఈ రెండు మార్పులు అంటే ఆ తెల్లటి వెలుగు, ఇంకా రిబ్బన్ పొడిగా మారిపోవడం మనకేం చెప్తున్నాయి? సింపుల్గా చెప్పాలంటే మెగ్నీషియం గాలిలో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఓ కొత్త పదార్థాన్ని తయారుచేసింది. ఎప్పుడైతే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుందో దాన్ని మనం ఖచ్చితంగా కెమికల్ రియాక్షన్ అంటే రసాయన చర్య అంటాం. ఓకే, ఒక క్లూ దొరికేసింది, కొత్త పదార్థం ఏర్పడటం. మరింకేమైనా సంకేతాలుంటాయా? తెలుసుకోవాలంటే మన రెండో యాక్టివిటీకి వెళ్ళిపోదాం. ఈసారి 2 రంగులేని ద్రావణాలని కలుపుదాం. అవే లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం అయోడైడ్. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఇది కూడా చాలా ఈజీ ప్రయోగమే. ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకోవాలి. దానికి పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ కలపాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ 2 సొల్యూషన్స్ మొదట్లో అచ్చం నీళ్లలాగే ఉంటాయి, ఎలాంటి రంగు ఉండదు, చాలా క్లియర్గా ఉంటాయి. అవి రెండూ కలవగానే మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది. చూడండి, 2 రంగులేని ద్రవాలు కలిసితే ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన పసుపు రంగు ఘనపదార్థం ఏర్పడింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ఇదే మన రెండో ఇంపార్టెంట్ క్లూ. అసలు ఈ పసుపు రంగు ఏంటి? ఇక్కడేం జరిగింది? ఇక్కడ కూడా ఒక కొత్త పదార్థం ఏర్పడింది. దాని పేరు లెడ్ అయోడైడ్. ఇది నీళ్లలో కరగదు, అందుకే అలా గడ్డలా కిందికి పేరుకుపోతుంది. ఇలా ఒక రియాక్షన్లో ఏర్పడే కరగని పదార్థాన్ని అవక్షేపం లేదా ప్రెసిపిటేట్ అంటాం. సో రంగు మారటం, ఇలా అవక్షేపం ఏర్పడడం, ఇవి కూడా కెమికల్ రియాక్షన్కి బలమైన సంకేతాలే. రైట్, ఇప్పటికీ మన చేతిలో 2 క్లూస్ ఉన్నాయి. 1 స్థితిలో మార్పు, 2 రంగులో మార్పు. మన డిటెక్టివ్ పని కంటిన్యూ చేద్దాం. 3 యాక్టివిటీకి వెళ్దాం. ఈసారి కొన్ని జింక్ ముక్కలపై యాసిడ్ వేసి చూద్దాం, ఏమైనా కొత్త ఆధారాలు దొరుకుతాయేమో. ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుని అందులో కొన్ని జింక్ గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న జింక్ ముక్కలు వేద్దాం. ఇప్పుడు దానికి జాగ్రత్తగా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గాని లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ గాని కలుపుదాం. ఒక్క విషయం, యాసిడ్స్తో పనిచేసేటప్పుడు ఎప్పుడూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. యాసిడ్ కలపగానే చూడండి, ఆ జింక్ ముక్కలు చుట్టూ బుడగలొస్తున్నాయి చూసారా? సోడా బాటిల్ తెరిచినప్పుడు వచ్చినట్టు. ఈ బబుల్స్ దేనికి సంకేతం? ఒక గ్యాస్ రిలీజ్ అవుతోందని. ఇది మనకు దొరికిన మరో క్లూ. ఆగండి, ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది. ఆ ఫ్లాస్క్నే బయటనుంచి టచ్ చేసి చూస్తే కొంచెం వేడిగా అనిపిస్తోంది. అంటే రియాక్షన్ జరిగాక టెంపరేచర్ పెరిగింది. ఉష్ణోగ్రతలో ఈ మార్పనేది మన 4వ ఆధారం. సో ఈ చివరి ప్రయోగం మనకు 2 కొత్త విషయాలు నేర్పింది. 1 గ్యాస్ విడుదలవ్వడం, 2 టెంపరేచర్ మారడం. ఇవి కూడా ఖచ్చితంగా కెమికల్ రియాక్షన్ జరిగిందనడానికి ముఖ్యమైన సూచనలే. అద్భుతం! మన అన్వేషణ దాదాపు పూర్తయింది. మనం 3 వేర్వేరు యాక్టివిటీస్ చేశాం, కొన్ని చాలా ముఖ్యమైన ఆధారాలు సేకరించాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒకచోట చేర్చి అసలు కెమికల్ రియాక్షన్ను ఎలా గుర్తుపట్టాలో ఫైనల్గా ఒకసారి చూద్దాం.
కాబట్టి ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా అని చెప్పడానికి మన దగ్గర ఇప్పుడు 4 సూపర్ క్లూజున్నాయి. గుర్తుందా? మొదటిది మెగ్నీషియం రిబ్రన్ ప్రయోగంలో చూసినట్టు స్థితిలో మార్పు, అంటే సాలిడ్ కాస్త పొడిలా మారడం. రెండోది లెడ్ నైట్రేట్ ప్రయోగంలో లాగా రంగులో మార్పు, రంగులేని ద్రవాలు కలిస్తే పసుపు రంగు రావటం. మూడోది జింక్ ప్రయోగంలో గమనించినట్టు వాయువు వెలువడటం, బబుల్స్ రావటమన్నమాట. చివరిగా నాలుగోది ఫ్లాస్క్ వేడెక్కినట్టు ఉష్ణోగ్రతలో మార్పు. ఈ నాలుగింట్లో ఏది జరిగినా సరే అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరగడానికి అవకాశముందని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం ఒక కెమికల్ రియాక్షన్ని కళ్లతో చూసి ఎలా గుర్తించాలో నేర్చుకున్నాం. చాలా బాగుంది. కానీ ఈ రియాక్షన్స్ని ఒక సైంటిస్ట్ లాగా పేపర్ మీద ఎలా రాయాలి? మన నెక్స్ట్ సెషన్లో మనం చూసిన ఈ మార్పులన్నింటినీ ఈక్వేషన్స్ అంటే సమీకరణాల రూపంలో ఎలా రాయాలో తెలుసుకుందాం. అప్పటిదాకా ఆలోచిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.